ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా మా ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా సీతారాములను ఎటువంటి పుష్పాలతో పూజించాలి, ఏ నైవేద్యాలను సమర్పించాలి, ఏ మంత్రంతో జపించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. దీంతోపాటు శ్రీరామనవమి ప్రత్యేకత, విశిష్టత, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనేది శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం. ఈరోజు తిథి చైత్ర శుద్ధ నవమి మధ్యాహ్నం 12:31 వరకు. నక్షత్రం పునర్వసు సాయంత్రం 5:41 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈనాటి విశిష్టత శ్రీరామనవమి భద్రాచలంలో శ్రీ సీతారామ కళ్యాణం, విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీ సీతారామ కళ్యాణం. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు మేషంలోను, గురువు మిథునంలోను, కేతువు సింహంలోను, కుజ బుధ రాహువు కుంభంలోను, రవి శనులు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక పురోగతి సూచిస్తోంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. ఆధ్యాత్మిక భావన, చింతన పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీరు అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా మీకు విజయావకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, దీంతో పాటు గౌరవ మర్యాదలు పెరగటం, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక పురోగతి లభించటం, సంతానానికి అనుకూలమైన స్థితిగతులు, ఇక ముఖ్యంగా దైవ సంబంధమైన కార్యక్రమాలలోనూ దైవారాధన చేయటంలోనూ మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. శ్రీరామనవమి సందర్భంగా మేషరాశి వారు సీతారాములను మల్లెపువ్వులతోటి పూజించి పానకం, వడపప్పు నివేదించాలి. సీతారాములని ఓం శ్రీ రామాయ నమః అనే మంత్రంతో జపించాలి. దీనివలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రతికూలత తొలగిపోతుంది. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి మాత్రం అనేక పనులు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో వాటి వైపు మీరు దృష్టి సారిస్తూ ఉంటారు. ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. మీరు మాట్లాడే ప్రతి మాటకి కూడా విలువ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత బకాయిలు, రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. శత్రువుల పైన ఆధిక్యాన్ని పొందుతూ ఉంటారు. అనేక విషయాలలో వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, ఇతర వృత్తుల వారికి కూడా శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలు దైవారాధన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాన ధర్మాలు చేయటం వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ప్రముఖులను కలిసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆశ్రమాలకు వెళ్ళటం, గురువుల దర్శనం చేసుకునే అవకాశాలు వీరికి ఎక్కువ శాతం గోచరిస్తూ ఉంటాయి. శ్రీరామనవమి సందర్భంగా వృషభ రాశి వారు సీతారాములను సంపెంగలతోటి పూజించి పులిహోర నివేదించాలి. సీతారాములను ఓం శ్రీ రామచంద్రాయ నమః అనే మంత్రంతో జపించాలి. దీనివలన ఆర్థిక పురోగతి సిద్ధిస్తుంది. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు పడుతున్న శ్రమకి తగిన విలువ, గౌరవం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థానచలనము, బదిలీల వలన సుఖశాంతులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గృహంలో శుభకార్య ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు.
వీటన్నిటితో పాటు నూతన భాగస్వామ్యం వలన ఆర్థిక పురోగతి, నూతన వ్యాపారాల వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దైవారాధన, దైవచింతన కలిగి ఉంటారు. దాన ధర్మాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులతోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి అనేక విషయాల్లో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. శుభ కార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆర్థిక పురోగతి, సంఘంలో గౌరవ మర్యాదలు, అలాగే దైవ దర్శనం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. శ్రీరామనవమి సందర్భంగా మిథున రాశి వారు సీతారాములను ఎర్ర గులాబీలతోటి పూజించి దద్దోజనం నివేదించాలి. సీతారాములను ఓం శ్రీ వేదాత్మనే నమః అనే మంత్రంతో జపించాలి. దీని వలన వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఇబ్బందులని అధిగమిస్తూ ముందుకు సాగే ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. మానసిక సంఘర్షణకి లోనవుతున్నా దానిని దాటే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వీటన్నిటితో పాటు తీర్థ స్నానాలు, అలాగే మీ గురువుల దర్శనం, దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, వీటికి సంబంధించి మీరు ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. కర్కాటక రాశికి చెందిన స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మనసులో ఉన్న అశాంతిని తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. దైవ దర్శనం చేసుకోవడానికి వీరు ఎక్కువగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. వీటన్నిటితో పాటు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని మనోనిబ్బరంతో, ధైర్య సాహసాలతోటి ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి. శ్రీరామనవమి సందర్భంగా కర్కాటక రాశివారు సీతారాములను తెల్ల చేమంతులతోటి పూజించి చక్కెర పొంగలి నివేదించాలి. సీతారాములను ఓం శ్రీ రాఘవాయ నమః అనే మంత్రంతో జపించాలి. దీనివలన శారీరక, మానసిక రుగ్మతలు తొలగిపోతాయి. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, సింహరాశి వారికి అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత, మిత్రుల వలన లాభం, కుటుంబ సభ్యులతోటి అన్యోన్యంగా ఉండే అవకాశాలు, వీటన్నిటితో పాటు నూతన వస్తువాహనాలు అమ్మే అవకాశం, ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం, సంతానానికి అనుకూలమైన స్థితిగతులు, వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత. అయితే మీరు ఎక్కువ శాతం దైవ దర్శనం, భగవత్ చింతన, దాన ధర్మాలు, వీటిపైన ఆసక్తిని కలిగి ఉంటారు. సింహరాశికి చెందిన స్త్రీలు, వీరికి పనులు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. భగవతారాధన వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. దాన ధర్మాలు చేస్తారు. శ్రీరామనవమి సందర్భంగా సింహరాశి వారు సీతారాములను తులసీ దళాలతోటి పూజించి పులగం నివేదించాలి. సీతారాములను ఓం శ్రీ సూరాయ నమః అనే మంత్రంతో జపించాలి. దీనివలన ఆర్థిక పురోగతి, వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత కలుగుతుంది. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, ఎటువంటి అవాంతరాలు ఉన్నా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటారు. దీంతో పాటు శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. అకారణంగా కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమిస్తారు. కన్యారాశికి చెందిన స్త్రీలు, వీరు భగవతారాధన వైపు ఆసక్తిని కనబరుస్తారు. దైవ చింతన అధికంగా కలిగి ఉంటారు. తీర్థయాత్రలు చేయడానికి ఆసక్తిని కనబరుస్తారు. శ్రీరామనవమి సందర్భంగా కన్యారాశి వారు సీతారాములను తెల్ల గులాబీలతోటి పూజించి క్షీరాన్నం నివేదించాలి. సీతారాములను ఓం శ్రీ రామభద్రాయ నమః అనే మంత్రంతో జపించాలి. దీనివలన అనేక విషయాలలో వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి.
తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు ప్రతి పనిని ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తూ ఉంటారు. ఆ పనులన్నీ కూడా శ్రద్ధాశక్తులతోటి పూర్తి చేయడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వీటన్నిటితో పాటు మీ మాటలకి విలువ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. తులారాశికి చెందిన స్త్రీలకి దైవ దర్శనం, ఆధ్యాత్మిక చింతన, భావన పెరగటం, వీటన్నిటితో పాటు వీరు దాన ధర్మాలు చేయడానికి ఆసక్తిని కనబరుస్తారు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా వీరికి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రీరామనవమి సందర్భంగా తులారాశి వారు సీతారాములను మల్లె పువ్వులతోటి పూజించి పాయసం నివేదించాలి. సీతారాములను ఓం శ్రీ సుందరాయ నమః అనే మంత్రంతో జపించాలి. దీనివలన మానసిక ప్రశాంతత, అలాగే సంతానానికి అనుకూలత అనేది కలుగుతుంది. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కలుగుతున్న ఇబ్బందులు, అవాంతరాలు తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్థానచలనము, బదిలీల వలన సుఖశాంతులు కలుగుతాయి. ఇల్లు మారాలి అని ప్రయత్నిస్తున్న వారికి అనుకూలంగా ఉండే అంశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీకు కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమిస్తారు. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు, వీరికి నూతన వస్తువాహనాలు అమ్మరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆలయ దర్శనం చేసుకుంటూ ఉంటారు. దీంతో పాటు దాన ధర్మాలు చేయడానికి ఆసక్తిని కనబరుస్తారు. సంతానము, వారి అభివృద్ధి గురించి చింతించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రీరామనవమి సందర్భంగా వృశ్చిక రాశి వారు సీతారాములను పారిజాతాలతోటి పూజించి రవ్వకేసరి నివేదించాలి. సీతారాములని ఓం శ్రీ పురుషోత్తమాయ నమః అనే మంత్రంతో జపించాలి. దీని వలన నూతన వస్తువాహన ప్రాప్తి, అలాగే నూతన గృహం అనుకూలిస్తుంది. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. దైవారాధన, భగవత్ చింతన కలిగి ఉంటారు. దీంతో పాటు గురువుల దర్శనం చేసుకునే అవకాశాలు వీరికి ఎక్కువగా గోచరిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఉద్యోగస్తులు ఉద్యోగానికి సంబంధించి ఈరోజు ఎటువంటి ఆసక్తిని కనబరచరు లేదా సెలవులు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ఆర్థిక అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగా పురోగతి అనేది కనపడుతోంది. ధనురాశికి చెందిన స్త్రీలకి ఆర్థిక పురోగతి, నూతన వస్తువాహన ప్రాప్తి, అలాగే భావోద్వేగాలు అధికంగా కలిగి ఉంటారు. బంధువుల్ని కలవటం, వారితోటి ఆనందంగా సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రీరామనవమి సందర్భంగా ధనుర్రాశి వారు సీతారాములను ఎర్ర గన్నేరు పుష్పాలతోటి పూజించి శాకాన్నం నివేదించాలి. సీతారాములను ఓం శ్రీ జానకీ వల్లభాయ నమః అనే మంత్రంతో జపించాలి. దీని వలన వీరికి కలుగుతున్న అవాంతరాలు తొలగిపోతాయి. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి శ్రమ ఉంది. శ్రమకి తగిన ఫలితం కోసం వీరు ఎదురు చూస్తూ ఉంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. నదీ స్నానాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. ప్రతి పనిని కూడా 1-2 సార్లు చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. మంత్రోపాసన, దైవ దర్శనం, వీటిపైన ఆసక్తిని కలిగి ఉంటారు. మకర రాశికి చెందిన స్త్రీలు, వీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. కుటుంబ సమస్యలు ఎన్ని ఉన్నా వాటిని అధిగమించేందుకు ప్రయత్నించాలి. శ్రీరామనవమి సందర్భంగా మకర రాశి వారు సీతారాములను కనకాంబరాలతోటి పూజించి చిత్రాన్నం నివేదించాలి. సీతారాములను ఓం శ్రీ కోదండ రామాయ నమః అనే మంత్రంతో జపించాలి. దీని వలన కుటుంబ సమస్యలు తొలగిపోతాయి.
కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు గోచరించటం లేదు. ప్రతి పనిలోనూ కూడా విజయ అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి అనుకూలంగా ఉంది. అనుకున్న ప్రతి పనిని సమయానుకూలంగా పూర్తి చేస్తారు. అయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు లేదా ప్రయత్నం వీరు చేయాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. కుంభరాశికి చెందిన స్త్రీలకి భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. దీంతో పాటుగా వీరు దైవ దర్శనం, నదీ స్నానాలు, దాన ధర్మాలు, ఆధ్యాత్మిక భావన చింతన కలిగి ఉంటారు. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. శ్రీరామనవమి సందర్భంగా కుంభరాశి వారు సీతారాములను ఎర్ర చేమంతులతోటి పూజించి పులిహోర నివేదించాలి. సీతారాములని ఓం శ్రీ త్రివిక్రమాయ నమః అనే మంత్రంతో జపించాలి. దీనివలన వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంది. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటి వలన శారీరక బడలిక వీరికి ఎక్కువ శాతం గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. వ్యాపారస్తులకి శ్రమ, ఆర్థికంగా ఇబ్బందులు, నూతన వ్యాపారాల వలన నష్టము లేదా ఆశించిన ఫలితాలు లేకపోవడము, దీంతో పాటు భాగస్వామ్యంలో వీరికి ఆశించినట్టుగా మార్పులు చేర్పులు లభించకపోవటం లేదా ఉండకపోవటం వీరికి ఇబ్బందిగా మారుతూ ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన స్త్రీలకి ఆర్థిక పురోగతి, ఆరోగ్యం వీరికి అనుకూలంగా ఉండటం, భగవత్ చింతన కలిగి ఉండటం, ఆశ్రమాలకి వెళ్ళటం, గురువుల దర్శనం చేసుకోవటం, దీంతో పాటు వీరు దాన ధర్మాలు చేయటం, సంఘంలో వీరికి గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రీరామనవమి సందర్భంగా మీనరాశి వారు సీతారాములను సన్నజాజులతోటి పూజించి పొంగలి నివేదించాలి. సీతారాములను ఓం శ్రీ రఘునాథాయ నమః అనే మంత్రంతో జపించాలి. దీనివలన ఆర్థిక పురోగతి, దాంతోపాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల అనుగ్రహం ద్వాదశ రాశుల వారికి ఉండాలని ఆశిస్తూ స్వస్తి.